గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం ఓ మెడల్ సాధిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెజ్లింగ్ విభాగంలో, మహిళల విభాగంలో వినీష్ ఫోగట్ ఖచ్చితంగా మెడల్ సాధిస్తుందని అభిమానులందరూ కూడా ఆశించారు, క్రీడాభిమానులందరూ కూడా ఆశించారు. అయితే ఆమె ఓవర్ వెయిట్ కారణంగా, కేవలం ఒక 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడం అనేటువంటి ఒక కారణంతో ఆమె డిస్క్వాలిఫై చేశారు. దీంతో దీని వెనక రకరకాల కారణాలుగా కనిపిస్తున్నాయి, చాలా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఏదో కుట్ర కోణం ఉంది. అసలు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా భారత అథ్లెట్ల పట్ల కొంత వివక్ష చూపిస్తుంది అనేటువంటి, ఎందుకంటే ఇదే ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లోనే ఒక బాక్సర్ ఒక మేల్ బాక్సర్ని కూడా మ్యాచ్ రెఫరీ కొంత చేసినటువంటి కొన్ని తప్పిదాల కారణంగా అతడు ఆ మ్యాచ్ని కోల్పోవడం జరిగింది అనేటువంటి విమర్శలు కూడా వినిపించాయి. అలాగే ఈ నిర్వహణ తీరుకు సంబంధించి కూడా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో కూడా ఓక్ కల్చర్ని ప్రతిబింబించేలాగా ఒక కార్యక్రమాన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది కూడా పలు విమర్శలకు తావిచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయి, క్రీడా విశ్లేషకులు ఏం చెప్తున్నారు, నిజంగా ఆమెను దురదృష్టం వెంటాడిందా, లేకపోతే ఏదైనా ఇందులో కాన్స్పిరసీ ఏమైనా ఉన్నదా, ఎక్కడ పొరపాటు జరిగింది? లెట్స్ డిస్కస్. నాతో పాటు ఈ చర్చా కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు రాకేష్, ఆయన క్రీడా విశ్లేషకులు, అలాగే రామ్ ప్రసాద్ గారు మరొక క్రీడా విశ్లేషకులు, అలాగే వ్యాఖ్యాత కూడా, కామెంటేటర్, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే రాకేష్ గారు, ఇది నిజంగా హార్ట్ బ్రోకెన్ మూమెంట్ అంటారు కదా, అలాంటిదే. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఈసారి పెద్దగా హోప్స్ ఉన్న ఈవెంట్స్లో కూడా మనం తెచ్చుకోలేకపోయాం. వాస్తవానికి తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కూడా ఎక్స్పెక్ట్ చేశాం, ఆమె కూడా అనూహ్యంగా ఓటమి పాలు కావడం. ఈ వినీష్ ఫోగట్ నుంచి కూడా డెఫినెట్గా మెడల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఫైనల్కి రీచ్ అయిందనగానే కనీసం సిల్వర్ అయినా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. వస్తే గోల్డ్ కూడా రావచ్చు అనుకోండి. చివరికి అసలు మెడలే లేకుండా పోవడం, అది కూడా ఏదో కేవలం ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ 100 అని చెప్తున్నారు మీడియా రిపోర్ట్స్ని బట్టి. 100 గ్రామ్స్ ఓవర్ వెయిట్ ఉన్నారు. ఆ ఒక్క కారణంతో మేము డిస్క్వాలిఫై చేస్తున్నామని చెప్పడం. ఇనీషియల్గా మీ రియాక్షన్ ఏంటి, ఏం చెప్తారు? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా నిరాశ ఉంటుంది. ఎందుకంటే 140 బిలియన్ ఆఫ్ జనాభా ఉన్న మన దేశంలో ఇప్పటి వరకు మనం కనీసం డబుల్ డిజిట్ మెడల్స్ కూడా సాధించలేదు ఇప్పటి వరకు. ఏ ఒలింపిక్స్ లో చూసినా కూడా. ఐ థింక్ 7 is the highest. అది లాస్ట్ ఒలింపిక్స్. yes, and 10 వస్తాయి ఈసారి. డబుల్ డిజిట్ మార్క్ దాటుతాం అని అనుకున్న టైంలో లక్ష్య సేన్ డిసప్పాయింట్ చేశాడు, పివి సింధు డిసప్పాయింట్ చేసింది, ఇందాక మీరు అన్నట్టు నిఖత్ జరీన్ కూడా డిసప్పాయింట్ చేసింది, ఇందాక మీరు ఇనిషియల్ గా మెన్షన్ చేస్తున్న బాక్సర్ నిశాంత్ దేవ్ కూడా, అంటే తన అన్ఫార్చునేట్ కేస్. బట్ ఈ రోజు వినీష్ ఫోగట్ ది మాత్రం వెరీ 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 అన్ఫార్చునేట్. దానికి ఎవరిని నిందించాలి అనేది కూడా మనం డెఫినెట్ గా అర్థం చేసుకోలేని విధంగా ఉంది. ఒకసారి చూస్తే వాళ్ళ కోచెస్ ఏం చేస్తున్నారు, డాక్టర్స్ ఏం చేస్తున్నారు, ఆమెకి 100% ఆమెను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి కదా అని ఒకవైపు వాదన ఉంటే, మరోవైపు ఒలింపిక్ అసోసియేషన్ వినీత్ ఫోగట్ ని కన్సిడర్ చేయలేదు అని అంటున్నారు. కానీ బట్ ఇవన్నీ చూస్తే ఐ థింక్ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇట్ ఈస్ ప్లేయర్ అండ్ ప్లేయర్ సంబంధించిన ఆ సపోర్ట్ స్టాఫ్, వాళ్ళు దీన్ని కరెక్ట్ గా చూసుకోవాల్సిన అంశాలు అవి వేరే ఎవరి చేతుల్లో ఉండే, అథ్లీట్ అండ్ సపోర్ట్ స్టాఫ్. సో మరి వాళ్ళు ఎందుకో అది మిస్ అయిందో. ఇంకోటి కూడా మనం గమనించాలి రాజ్, ఇక్కడ జనరల్లీ ఏమవుతుందంటే వినీత్ ఫోగట్ 53 కేటగిరీస్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఇప్పటి వరకు. అండ్ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ కి వచ్చే వరకు 50 కేటగిరీకి డ్రాప్ డౌన్ అయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఫీమేల్ అండ్ మేల్ విషయాల్లో చూస్తే మేల్ త్వరగా వెయిట్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫీమేల్ తో. ఫీమేల్ అంత ఈజీగా వెయిట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకు తెలుసు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే అంత ఈజీ కూడా కాదు. అండ్ బజరంగ్ పూనియా కూడా ఒక నిన్న అనుకుంటా తను మాట్లాడినప్పుడు కూడా తను అదే చెప్పాడు. తను ఒక కపుల్ ఆఫ్ ఈ న్యూస్ మనకి తెలియక ముందే తను కూడా చెప్పాడు, షీఈస్ 2 kgs మోర్ దెన్ వాట్ షీఈస్ కంటెస్టింగ్ అని చెప్పి. ఆ 2 kgs ని తగ్గించుకోగలుగుతుంది అన్న నమ్మకం తనైతే వ్యక్తం చేశాడు. బట్ 100 grams తో పోవడం వెరీ వెరీ అన్ఫార్చునేట్, చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా ఈసారైనా బెటర్ గా మెడల్ సాధిస్తుంది అనుకున్నాం, బట్ వెరీ అన్ఫార్చునేట్. దట్ ఈస్ మై ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్. అంటే అందరూ అంటున్నట్టుగా అఫ్ కోర్స్ అది మనం
మనం ఆ అమ్మాయిని వినీష్ ఫోగట్ని మనం తప్పు పట్టడానికి లేనే లేదు. ఎందుకంటే ఒక ప్లేయరు, ఒక అథ్లీటు యొక్క కాన్సన్ట్రేషను, ఏకాగ్రత అంతా కూడా ఆట మీదనే ఉంటుంది. ఎలాగ తన సామర్థ్యాన్ని పెంచుకోవాలి, దీని మీదనే ఉంటుంది. బట్ రిమైనింగ్ సపోర్టింగ్ స్టాఫ్ని మీరు అన్నట్టుగా ఆ కోచ్ అనవ్వండి, లేకపోతే ఆ కమిటీ మెంబర్సా, లేకపోతే ఏం చేస్తున్నారు అనేది ఒక యాంగిల్. రెండోది, ఈ భారత అథ్లెట్లని పర్టికులర్గా టార్గెట్ చేశారనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా ఆ బాక్సర్ నిశాంత్ దేవ్ విషయంలో కావచ్చు, ఇట్లా ఈ నిఖత్ జరిగిన విషయంలో కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాంటి కోణం ఏమైనా మీకు కనబడుతుందా మీ దృష్టిలో? ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. వాటిని మనం అంత పెద్దగా కన్సిడర్ చేయడానికి ఉండదు. ఎక్కడో ఒక దగ్గర తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కంటిన్యూస్ గా కావాలని జరిగిన సందర్భాలు అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడైనా ఏంటంటే మనం ఓడిపోయినప్పుడు, ఓడిపోతే జనరలీ మనం కాంపిటీషన్ లో ఉన్నప్పుడు మనం ఓడిపోతే ఆబ్వియస్ గా వి ఫైండ్ రీజన్. బట్ మనకు క్లియర్ కట్ గా చాలా కన్వీనియంట్ గా ఓకే ఈ రెఫరీ లేదంటే ఈ అంపైర్ ప్లేయర్ ని ఇలా చేస్తున్నాడు తను ఓడిపోవడానికి అన్నట్టుగా అనిపించినవి అయితే అసలు లేవు. ఒలింపిక్ హిస్టరీలో లేవంటారా పెద్దగా ఇలాంటి సంఘటనలు? బ్లేమ్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇనిషియల్ గా ప్యారిస్ ఒలింపిక్స్ లో ప్లేయర్స్ కి వాళ్ళు అందించిన సౌకర్యాల విషయాల దగ్గర నుంచి, ఆ ప్యారిస్ ఒలింపిక్స్ ఉన్న ఈవెంట్స్ జరిగే ప్లేస్ నుంచి, ఆ ప్యారిస్ ఒలింపిక్స్ అకామిడేషన్ దగ్గర నుంచి కావచ్చు, కనీసం వాళ్ళకి ఏసీస్ కూడా ఇవ్వకపోవడంతో సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెపరేట్ గా వాళ్ళ కోసం ఏసీలను ఇన్స్టాల్ చేయడం. సో ఇవన్నీ అందరికీ జరిగినాయి. ఐ డోంట్ సీరియస్లీ బ్లేమ్ మన ఇండియాని వాళ్ళు కావాలని అలా కార్నర్ చేస్తున్నారు అనేది అయితే ఐ రియలీ డోంట్ బ్లేమ్. నాకైతే అలాంటి అయితే ఎక్కడ కనిపించింది. ఓకే, వెల్కమ్ బ్యాక్. రామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే రామ్ ప్రసాద్ గారు, నిజంగా హార్ట్ బ్రోకెన్ రిజల్ట్ ఫర్ ఇండియన్ స్పోర్ట్స్ లవర్స్ నిజంగా చెప్పాలంటే. ఈ ఇందాక వారు అన్నట్టు, రాకేష్ గారు అన్నట్టు, ఆ సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్కి వెళ్తుంది అనేటువంటి ఆశ ఎప్పటి నుంచో ఉంది. సరే, అట్లీస్ట్ దాన్ని మ్యాచ్ చేయడమో దానికి ఈక్వల్గా చేయడమో ఏమైనా చేస్తారేమో అనుకుంటే రోజుకి ఇప్పుడు ఇంకా 11వ తారీఖు వరకే అనుకుంటా, ఆగస్టు 11 వరకే అనుకుంటా. సో ఈ లాస్ట్ టైం వచ్చినటువంటి ఆ నెంబర్ కూడా ఈసారి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఏం కనిపించట్లేదు. హాకీ విషయంలో కూడా యాక్చువల్గా జరిగింది. హాకీలో ఒక ప్లేయర్ కూడా డిస్క్వాలిఫై చేశారు. హాకీలో ఒక ప్లేయర్ని డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ రెజ్లింగ్లో వినీష్ ఫోగట్ని డిస్క్వాలిఫై చేశారు. అండ్ బాక్సర్ విషయంలో కూడా ఇట్లా అది కోఇన్సిడెన్స్ అనుకోవాలా, ఎలా చూస్తారు మీరు ఈ వరుస హ్యాపెనింగ్? ఒకటి మనం స్వయంకృతం. ఎందుకంటే 140 కోట్ల ఈ జనాభాలో మనం పార్టిసిపేట్ చేసిన దాదాపు 113 దగ్గరగా అటు ఇటు 100కు అటు ఇటు 100కి అటు ఇటు ఉన్నాం మనం. మన ప్లేయర్స్ 110 112 అనుకుంటా సుమారుగా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం హాకీ మ్యాచ్ చూసాం, లక్ష్య సెన్ మనం షటిల్ బ్యాడ్మింటన్ చూసాం, నిశాంత్ దేవ్ బాక్సింగ్ చూసాం, నిఖత్ జరీన్ బాక్సింగ్ చూసాం. సో ఈ పోగట్ విషయం కూడా చూసాం. ఇక చూస్తే ఇక్కడ ఒక్క పోగట్ విషయం తప్పితే మిగతావన్నీ కూడా అంటే మన స్వయంకృతం. ఇప్పుడు నిశాంత్ దేవ్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ నేను ఆ మ్యాచ్ చూశాను. మ్యాచ్ చివరి వరకు కూడా అతను అంటే ఎప్పుడైతే మరి బౌట్ ప్రకటించేటప్పుడు, అది విన్నర్ ప్రకటించేటప్పుడు కూడా నేను చూశాను, అతను ఖచ్చితంగా నిశాంత్ దేవే గెలుస్తాడు అనుకున్నా. కానీ జడ్జిల నిర్ణయం ఏకకాలంలో మారిపోయింది. మరి అది మారిపోయిందా? దాని తర్వాత లవ్లీనా కూడా ఎన్నో సార్లు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు బాక్సింగ్ లో అసలు ఏ విధంగా పాయింట్లు మరి లెక్కిస్తున్నారు, మరి ఏ విధంగా జడ్జిమెంట్ చేస్తున్నారు అనేది నాకు ఇంకా డౌట్ గా ఉందని ఒక లవ్లీనా అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ చెప్పడం అనేది అది ఒక చిన్న విషయం కాదు. ఇంకొకటి ఏంటంటే, మన పాశ్చాత్య దేశాలు మన మీద ఎప్పటి నుంచో శీతకం ఉన్నది. ఎప్పటి నుంచైనా మనం ఆడడం మన మీద డిసప్పాయింట్ చేయడం. ఇప్పుడు చూడండి, హాకీలో మన స్వయంకృతం, లక్ష్య సేన్ కూడా స్వయంకృతం. అలెక్సిస్ సేన్ కూడా అద్భుతంగా ఆడాడు. ఒక గేమ్ గెలిచే అవకాశం 2018 ఉన్నాడు. చాలా సార్లు అవకాశాలు వచ్చినాయి గెలవడానికి. సెకండ్ గేమ్ లో కూడా 7-0 ఉన్నాడు, అది కూడా గెలిచారు. ఇక్కడ ఏంటంటే ఒకటి ఏమో ఒత్తిడి కనిపిస్తుంది మనకు. మన ప్లేయర్స్ కి ఒత్తిడిలో ఆడడం మాత్రం మనకు చేత కావట్లేదు. మీరు డైరెక్ట్ గా చూడండి, ఏ మ్యాచ్ అయినా చూడండి, ఒక హాకీలో మాత్రం విజయం సాధించినట్టే చెప్పుకోవాలి. హాకీలో కూడా నిన్న లాస్ట్ సెకండ్ కు ముందు కూడా మనకు ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని మన గోల్ పోస్ట్ మీద నుంచి మనం కొట్టడం, ఆ తర్వాత ఆ అవకాశం కూడా చేజారిపోయింది. సో మనం బ్రాంజ్ మెడల్ కోసం స్పెయిన్ తో ఆడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒకటి అంటే మన మీద ఒత్తిడి చేసేలా ప్రేరేపించడం ఒకటి.
సో ఈ పాశ్చాత్య దేశాలు ఎలా చేపిస్తాయంటే వాళ్ళు చేసేది కనిపించకుండా చేస్తాయి. వాళ్ళు చేసే తప్పులు మనకు కనిపించకుండా మనను అణిచివేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో మన ఏంటంటే ఇప్పుడు కొన్ని పథకాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇండియాకి ఈ లెవెల్ పథకాలు రావాలా? సో ఇండియాను అంటే మనం ఇప్పుడు మీకు ఈ రీసెంట్ గా సెరీనా విలియమ్స్ కూడా చూశారు. సెరీనా విలియమ్స్ కూడా హోటల్లో పోతే అతనికి ప్లేస్ లేదు. అంటే ఒక సెరీనా విలియమ్స్ అంటే క్రీడాకారిణికి ఫ్రాన్స్ లో విలువ లేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా జరుగుతుందో ఈ ఒలింపిక్స్ అనేది. ఒలింపిక్స్ లో చాలా మట్టుకు ఇప్పుడు రాకేష్ దేవరా చెప్పినట్టు కనీస వసతులు ఇవన్నీ కూడా ఆటగాళ్ళకి కల్పించకపోతే, ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన ఈ అమ్మాయికి జరిగినట్టే వేరే వాళ్ళకి కూడా, ఈ పోగొట్టు జరిగినట్టే వేరే వాళ్ళకి కూడా జరిగిందా? మరి అలాంటి కేసులు ఏం కనిపించట్లేదే మనకు. సో ఒక ఇండియా మీనే ఎందుకు మరి వీళ్ళందరూ విరుచుకుపడుతున్నారు? సో ఇండియా గెలిస్తే వీళ్ళకి ఎందుకు ఒప్పుకోరు? ఒకటి మన స్వయంకృతం, రెండు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం. ఇవైతే రెండు కనిపిస్తున్నాయి మనలో. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.